రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వారం రోజులుగా రాష్ట్రంలో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొడి వాతావరణంతో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఎండల తీవ్రతతో ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ఎండల్ని తట్టుకోవాలంటే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమంటున్నారు వైద్య నిపుణులు. ఎండ తీవ్రతకు డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉందంటున్న గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావుతో హరిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా హై టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా వడదెబ్బలు, అట్లాగే ఎండల తీవ్రత పెరగడంతో పబ్లిక్ కూడా భయాందోళనకు గురవుతున్నారు. మరి ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సమ్మర్ సీజన్ అంతా కూడా ఎట్లాంటి ప్రికాషన్స్ ఉండాలి? ఒకవేళ వడదెబ్బ తాకితే ఎట్లాంటి జాగ్రత్తలతో ముందుకెళ్లాలన్న పలు డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సమ్మర్ సీజన్ లాస్ట్ ఇయర్ కంటే ఈసారి హై టెంపరేచర్స్ నమోదవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటికే ఐఎండీ కూడా ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ ఇస్తుంది. ప్రస్తుతం ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెఫినెట్గా ఇప్పుడు మనం చూసుకుంటే హీట్ వేవ్స్ అనేవి చాలా పెరిగినాయి గత 3-4 రోజుల నుంచి ఎస్పెషల్లీ. అదేవిధంగా మన మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎల్లో, ఆరెంజ్ అలర్ట్స్ మనకి జారీ చేయడం జరిగింది. అది 28 నుంచి మే 2 వరకు ఇచ్చారు. రేపు చూసుకుంటే 1 మేన ఆరెంజ్ అలర్ట్ ఉంది మనకి. అంటే మనకి తీవ్రమైన ఈ వడగాడ్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఓవర్ హీట్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇంత వేడికి, అంటే ఈ వేడి గాడ్పులకి వీటికి మనకి హెల్త్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది? ఈ హీట్ క్రాంప్స్ అని వస్తాయి, లేకపోతే హీట్ ఎగ్జాషన్ అని, హీట్ సింకోప్ అంటాము, లేకపోతే హీట్ స్ట్రోక్ అంటాము. అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ద హీట్, మన వేడి గాల్పులు వీటికి సంబంధించిన బాడీలో వచ్చే మార్పులు అన్నట్టు. సో అందుకని ఎండకి ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి బయటికి. ఎస్పెషల్లీ ఇంత హీట్ వేవ్ మనకి ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఇటువంటివి జారీ చేసిన సందర్భంగా మనకి అత్యవసరమైన పనులు ఉంటే తప్ప బయటికి పోవద్దు. తర్వాత సివియర్ అండ్ హార్డ్ వర్క్ ఉన్న వాళ్ళు ఆ టైంలో పని చేయొద్దు. అంటే ఎస్పెషల్లీ 12 o'clock నుంచి 3 o'clock దాకా. తర్వాత ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు పోవాల్సి వస్తే క్యాప్ పెట్టుకోవటము, గొడుగు తీసుకొని పోవటము, లేకపోతే అట్లీస్ట్ ఏదైనా ఒక టవల్ ఈ చెవులకి వీటికి తలకి కవర్ చేసుకొని పోవటము, ఇటువంటివి చేసుకోవాలి. తర్వాత వాటర్ని మనం క్యారీ చేసుకోవాలి, నీళ్ళు ఎక్కువ తాగాలి. తర్వాత ఈ మనం ధరించే దుస్తులు కూడా కాటన్ దుస్తులు, అవి లూజ్గా ఉండే వాటిని ధరిస్తే మనకి ఆ హీట్ అనేది అబ్జార్బ్ కాకుండా ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, లేకపోతే వేరే రుగ్మతలు ఉన్నవాళ్ళు, అంటే కోమార్బిడిటీస్ అంటాం కదా, డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానివ్వండి, ఈ కొంచెం వేరే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నా, లేకపోతే ఈ కిడ్నీ పేషెంట్స్ ఉన్నా, లివర్ పేషెంట్స్, ఇటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, ఆరోగ్య శాఖ నుంచి మీకు ఈ సమ్మర్ సీజన్లో ఎట్లాంటి హెచ్చరికలు వచ్చాయి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోమంటున్నారు? ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరంలో మీకు ఎన్ని కేసులు నమోదవుతున్నాయి? ఈ డయేరియా కావచ్చు, ఈ సమ్మర్లో ఎక్కువ డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కేసులు ఏమన్నా నమోదవుతున్నాయా? అంటే మాకు ఆరోగ్య శాఖ నుంచి హెల్త్ సెక్రటరీ గారు కానివ్వండి, డిఎంఈ గారు కానివ్వండి, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ వీళ్ళ దగ్గర నుంచి మాకు అలర్ట్స్ వచ్చినాయి. సో అన్ని హాస్పిటల్స్లో కూడా దానికి సంబంధించిన బెడ్స్ కానివ్వండి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్, అంటే ట్రీట్మెంట్ అంటే ఈ ఓఆర్ఎస్ కానివ్వండి, లేకపోతే ఐవి ఫ్లూయిడ్స్ కానివ్వండి, తర్వాత దానికి సంబంధించిన మెడికేషన్ కొన్ని ఉంటాయి, ఎమర్జెన్సీ మెడికేషన్ కానీ, ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి. సో ఏ పేషెంట్ వచ్చినా కూడా ఇమీడియట్గా మనం అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసేలాగా మాకు కూడా అలర్ట్ చేయటం జరిగింది. సో అదే రకంగా ఇది టెర్షరీ కేర్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడికి వచ్చేవి ఇందాక నేను చెప్పినట్టు హీట్ స్ట్రోక్ అంటే బాగా సివియర్గా ఉన్న పేషెంట్సే వస్తారు. రోజుకు ఒకళ్ళిద్దరు అయితే వస్తున్నారు. లక్కీలు ఇంతవరకు ఆ మోర్టాలిటీ అయితే మా దగ్గర లేదు. కానీ ఇప్పుడైతే ఇంత ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప డెఫినెట్గా హీట్ స్ట్రోక్ అనేది చాలా సివియర్ ఫామ్, దానివల్ల మరణాలు కూడా సంభవిస్తాయి. సమ్మర్ హీట్ తట్టుకోవడానికి ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు, ఇన్స్టాంట్ కూల్ డ్రింక్స్, ఇట్లాంటి మీద చాలామంది యంగ్స్టర్స్ ఆధారపడుతుంటారు. ఇలాంటి వారికి మీరేం చెప్తారు? అదే దాహం వేస్తే కూల్ డ్రింక్స్ ఎట్టి పరిస్థితుల్లో తాగొద్దు, అది చాలా హార్మ్ చేస్తుంది. అదే కాకుండా బయట ఫ్రూట్ జ్యూసెస్ కూడా, అంటే షుగర్ కేన్ జ్యూస్ తీసుకుంటారు, లేకపోతే అదర్ ఫ్రూట్ జ్యూసెస్,
వీటి బయట వల్ల అన్హైజీనిక్ వీటి వల్ల టైఫాయిడ్ కానివ్వండి, లేకపోతే ఈ వైరల్ హెపటైటిస్ అంటాము అవి కానివ్వండి, లేకపోతే అక్యూట్ డయేరియల్ డిసీజెస్ ఇవి కానీ ఉంటాయి. కాబట్టి ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తాజాగా ఉన్న ఫుడ్డే తీసుకోవాలి. అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ద్రవ పదార్థాలు ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. ఫ్యాటీ ఫుడ్ అవాయిడ్ చేయాలి. నాన్ వెజ్ కూడా సాధ్యమైనంత వరకు చాలా తగ్గించేసేయాలి. సో బిర్యానీలు ఇవన్నీ కూడా ఆల్ ఫ్యాటీ ఫుడ్స్ బెటర్ అవాయిడ్. తీసుకోవాల్సినవన్నీ కూడా మనకి ఈ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. తర్వాత అవుట్ సైడ్ ఉన్న ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు చెప్పినట్టు ఎస్పెషల్లీ కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఆల్కహాల్ బెవరేజెస్ కానీ, టీ కాఫీ ఇటువంటివి కూడా బెటర్ నాట్ టు టేక్ ఇన్ దిస్ హాట్ సమ్మర్. మనం ఎట్లాంటి అలర్ట్ ఉండాలి అంటే స్కిన్ పైన వచ్చే ర్యాషెస్ కావచ్చు, వీటిని ఎట్లా జాగ్రత్త పడాలి? డెఫినెట్గా కానీ ఇవన్నీ కూడా ప్రిక్లీ హీట్ అంటాము. అంటే చిన్న చిన్న చెమటకాయల్లాగా వస్తుంటాయి అవి కూడా. తర్వాత స్కిన్ కూడా స్కిన్ బర్న్ అని ఉంటుంది. సో వీటి వల్ల చర్మం కాలిపోయి ఇట్లా మనకి ఈ ట్యాన్ కావటం కానివ్వండి, తర్వాత ఈ చర్మ సంబంధమైనవి వస్తాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ప్రివెంట్ ద సన్. ఆ హీట్ వేవ్ని మనం అసలు దానికి దూరంగా ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని మనకు సన్ స్క్రీన్ లోషన్స్ ఉంటాయి. ఆ సన్ స్క్రీన్ లోషన్స్ అప్లై చేసుకొని పోతే ఈ చర్మ సంబంధమైన దీని నుంచి మనం తప్పించుకోవచ్చు. అది అప్లై చేయగానే ఇమీడియట్గా బయటికి పోతే కూడా దాని ఎఫెక్ట్ ఉండదు. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ముందన్న అప్లై చేయాలి. అంటే మనం సన్లోకి పోతున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందన్న అప్లై చేసుకొని దాని తర్వాత మనం సన్లోకి పోతే కొంతవరకన్నా కానీ ఆ స్కిన్ డ్యామేజ్ అనేది మనం కాపాడుకోవచ్చు. ఎస్, చూడొచ్చు. మొత్తంగా అయితే రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నారు. దాంతోపాటు ఫుడ్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ ఇన్స్టాంట్ కూల్ డ్రింక్స్ కావచ్చు, బేవరేజెస్కి దూరంగా ఉండాలని కూడా డాక్టర్స్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తంగా అయితే ఈ సమ్మర్ సీజన్ రానున్న మే నెల అంతా కూడా ప్రతి ఒక్కరు, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అత్యధికంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. క్యాంప్ పర్సన్ రమేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.